డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. ఈ దమ్మపేట అసరాపేట ప్రాంతానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దయ వల్లే ఈ పామాయిల్ మొక్కలు అందరికీ రైతులకి వచ్చే విధంగా తెల్ల కాగితాల మీద కూడా పామాయిల్ మొక్కలు ఇచ్చారు. అంతకుముందు పట్టా పాస్బుక్లు ఉంటేనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మంత్రి గారు చెప్పడం వల్ల పట్టాదారు పాస్బుక్లు లేకపోయినా తెల్ల కాగితాల మీద పానీల మీద కూడా మొక్కలు ఇవ్వడం వల్ల ట్రైబల్ చిన్న చిన్న రైతులు కూడా చిన్నకారు రైతులు కూడా ఈ మొక్కలు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ మొక్కలు వేసుకోవడం వల్ల ట్రైబల్ రైతులు కూడా ఇవాళ బళ్ళు ఉన్నోళ్ళు కూడా కార్లు కొనుక్కొని కార్ల మీద తిరిగే అవకాశం రాష్ట్ర మంత్రి తుమ్మల గారి దయ వల్ల కలిగింది తప్ప ఈ ఎన్టీ రామారావు గారు ఈ మొక్క తీసుకొచ్చి నాటడం వల్ల ఎడవల్లిలో గత 30 సంవత్సరాల క్రితం అన్నగారి దయ వల్ల తుమ్మల గారు మంత్రిగా ఉండి ఆ రోజు వేసిన మొక్క ఇవాళ వరకు ఈరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ మొక్క వచ్చిందంటే అది తుమ్మల గారి దయ వల్ల అని చెప్పి మనం వేసుకుంటూ అసత్య ఆరోపణలు చేస్తే తుమ్మల గారి మీద మంచి పద్ధతి ఉందని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఆఫ్ ముక్కలు ఉన్నాయని చెప్పేసి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే మాత్రం ఇంకోసారి చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పి మేము మనం చేస్తున్నాం. పామాయిల్ వేయటం వల్ల రైతులు సుఖశాంతితో ఉంటున్నారు. అందులో నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలలో సంవత్సరానికి 10 లక్షలు 8 లక్షల రూపాయలు వస్తుందండి నాకు ఆదాయం. నాకు ఇబ్బందులు అంతకుముందు ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులు పోయినాయి. ఇంకా అటువంటి చెట్లు ఎక్కడైనా మా దాంట్లో కూడా ఉండే 5-6 చెట్లు, దాని గురించి ఇబ్బంది లేదు. అది తీసేస్తే మళ్ళీ మొక్క ఎత్తడం కానీ రావట్లేదు. దాని గురించి అభ్యంతరం లేదు. అయితే రైతులకి పామాయిల్ తోటల వల్ల వన్న పెరిగింది, వన్న తెచ్చింది. అప్పుడు బళ్ళు లేవు, కారు కొనుక్కున్నాం అన్నారా. బళ్ళు లేనోడేమో సైకిల్ కొనుక్కోండి, కారు బళ్ళు కొనుక్కోండి. అదేవిధంగా ఈ ఒక పామాయిల్ తోటల వల్ల రైతులంతా ప్రశాంతంగా ఉండాలి. పూల చెట్లు ఆ చెట్లు అక్కడక్కడ ఉంటున్నాయండి. పచ్చి తోటలు ఉన్నాయి. దాని నుంచి మన పామాయిల్ తోటలు ఉన్నాయి. బాగొట్టలేదు, ఆదాయం రావట్లేదు. అసలు ప్రచారాలు చేయొద్దని మనం. For latest updates on India Pakistan, download our TV Live app.